హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకుందాం. వ్యక్తులు 3 వర్గాలు. ప్రతి వర్గానికి ఏదో ఒక భయం ఉంటూ ఉంటుంది. దీని వలన మన స్వభావాన్ని పరీక్షించుకోవచ్చు. ఎవరిని నమ్మాలి, ఎవరికి దూరంగా ఉండాలి అన్న విషయాలలో స్పష్టత వస్తుంది. వీటిలో మొదటగా నీతిహీనమైన వ్యక్తులు. ఇలాంటి వ్యక్తులందరి దృష్టి కేవలం తిండి, దుస్తువులు, భద్రత మీద ఉంటుంది. ధర్మం, నిజం లాంటి విషయాల పట్ల ఆసక్తి ఉండదు. కడుపు నిండితే చాలు అనుకునే మనస్తత్వం ఉంటుంది. అలాంటి వాళ్ళు అవసరాల కోసం ఏమైనా చేయగలరు. వీరి జీవిత లక్ష్యంగా నైతికతకు కాకుండా సౌకర్యాలను ఎంచుకుంటారు. రెండవది, మధ్యస్థంగా ఉండే వ్యక్తులు. వీరు ఒకరోజు ధర్మంగా ప్రవర్తిస్తే మరుసటి రోజు స్వార్థంతో ఉంటారు. వీరిలో కొంత భయం, కొంత నైతిక విలువలు ఉంటాయి. అయితే వీరు వారి మిగిలిన జీవితంపై ఒక అనిశ్చితి కొనసాగుతుంది. ముఖ్యంగా మరణం గురించి ఆలోచించేవారు మరింత అస్థిరంగా ఉంటారు. కొందరు ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని ప్రయత్నించినా భయం వారిని వెనక్కి లాగుతుంది. మూడవది, ఉత్తమ వ్యక్తులు. వారు బౌద్ధిక జీవితం గురించి పెద్దగా ఆలోచించరు. ఉపాధి లేకపోవటాన్ని పెద్ద సమస్యగా చూడరు. మరణం కూడా వారికి భయం అనిపించదు. కానీ అవమానాన్ని మాత్రం తట్టుకోలేరు. గౌరవం పోవటమే వారికి పెద్ద దెబ్బ. నిజాయితీ, ఆత్మగౌరవం, ధర్మానికి ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తారు. ఈ వీడియోలోని విషయాల ద్వారా మన స్వభావాన్ని మనం అర్థం చేసుకోవటానికి సహాయపడుతుంది. మనం ఏ తరగతికి చెందిన వారమో తెలుసుకొని మార్పు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. గౌరవం, సత్యం, ధర్మం మీద నిలబడే శక్తి మనకు లభిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.